सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము 14/12/2002 సంవత్సరమున నరావతారమును గురించి శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ప్రత్యక్ష ద్విషః అని శృతి పలుకుచున్నది. దీని అర్థము దేవతలైనను ప్రత్యక్షముగా నున్న దానిని ద్వేషింతురు, ఎదురుగా ఉండని దానిని ప్రేమింతురు. ఇది లోకానుభవ సత్యము. దేవతలకే ఇది తప్పనిచో మానవులకిక చెప్పనేలా? కనపడిన దాని మీద ద్వేషము ఆరంభించును. అది ఎంతకాలము కనబడుచున్నదో అంతకాలము ద్వేషము పెరుగుచుండును. కావుననే పరమాత్మ కనపడకయున్నాడు. కనపడినను కొలది నిమిషములలోనే అదృశ్యమగుచున్నాడు. బ్రహ్మము యొక్క లోకమునకు పోయినప్పుడు బ్రహ్మదేవుడు అచ్చట అదృశ్య రూపమున ఉండును. ఋషులు చాలా కాలము స్తోత్రములు చేయగా అప్పుడు గోచరించును. శివలోకమునను ఇంతే. కానీ వైకుంఠమునకు పోయినప్పుడు మహావిష్ణువు కనబడుచున్నాడు. దీనికి కారణము శ్రీదత్త పరబ్రహ్మము వర్తమానమున జగత్పాలనము కొరకు మహావిష్ణు స్వరూపమున ఉపస్థితుడై ఉన్నాడు. ఇది వర్తమానము కాన ప్రత్యక్ష స్వరూపము. ఈ కారణము చేతనే రామానుజ మధ్వులు శ్రీమన్నారాయణ స్వరూపమునే పరబ్రహ్మముగా స్వీకరించినారు. బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవుని స్తుతించినప్పుడు ఈ మహావిష్ణువే బ్రహ్మదేవునిగా గోచరించి మరలా అదృశ్యమగుచున్నాడు. తన యొక్క విచిత్ర మాయాశక్తి చేత తాను వైకుంఠమున ఉండియు బ్రహ్మ శివలోకములందు అవసరమైనప్పుడు బ్రహ్మ శివులుగా గోచరించుచున్నాడు. ఇదే బ్రహ్మాచ నారాయణ శివశ్చ నారాయణ అను శృతులకు అర్థము. ఇది ఇట్లు త్రేతాయుగము యొక్క ఆరంభము నుండి ఏర్పడినది. కృతయుగమునందు శ్రీ మహావిష్ణువు తన విచిత్ర మాయాశక్తి చేత బ్రహ్మలోకమున బ్రహ్మగా, శివలోకమున శివునిగా నిరంతరము ఉండుచూ వచ్చెను. దీనివలన సృష్టి స్థితి లయములను ఒకే పరమాత్మ కావించుచున్నాడను ఇతోవా ఇమాని అను శృతి వాక్యమును సంశయించి తపస్సులను చేసిరి. వర్తమానమున శ్రీ మహావిష్ణు స్వరూపమున ఉన్న శ్రీదత్తుడు ఋషులకు దర్శనమిచ్చిన తర్వాత తానే త్రిమూర్తి వేషములలోనున్న ఏక పరమాత్మయని బోధించిన తరువాత ఇట్టి సంశయము మరలా రాకుండుటకై బ్రహ్మ శివ స్వరూపములను తనలోనే ఉపసంహరించుకున్నాడు. ఇదే చంద్రుని యొక్క బ్రహ్మత్వమును, దుర్వాసుని యొక్క రుద్రత్వమును మధ్యమ విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడు ఆకర్షించుకున్నాడని చెప్పబడిన దానికి అర్థము. చంద్రుని యొక్క చల్లదనము, అంధకారమును పోగొట్టు కాంతి స్వభావమును, సుఖ శాంతికరమగు జ్ఞానమును సూచించుచు జ్ఞానస్వరూపుడైన బ్రహ్మదేవుని సూచించుచున్నది. దుర్వాసుని యొక్క కోప తీవ్రత, ప్రళయకాల సంహార క్రోధమును సూచించుచు రుద్రస్వరూపమును సూచించుచున్నది. ఈ మహావిష్ణు స్వరూపము దత్తుని యొక్క వర్తమానమైన ప్రధాన తత్వమును సూచించుట వలన దత్తుని విష్ణు స్వరూపముగానే పెద్దలు చెప్పుచున్నారు. ఉపనిషత్తులలో దత్తోహం అని నారాయణుడే చెప్పుట ఉన్నది.
అనగా దత్తుడు వర్తమాన నారాయణ స్వరూపమున ఉన్నాడని అర్థము. తమోగుణ రజోగుణములు ఎక్కువ మాత్సర్యము కలిగి ఉండుట వలన జనులు ప్రత్యక్షమును వెంటనే ద్వేషింతురు. ఈ కారణము వల్లనే వర్తమాన ప్రత్యక్షులకు శ్రీమన్నారాయణుని రాక్షసులందరూ ద్వేషించిరి. దేవతలు సత్వగుణ ప్రధానులు కావున చాలా తక్కువ మాత్సర్యము కలిగియుందురు. కావున వినయముతో వారు శ్రీమన్నారాయణుని ఆశ్రయించిరి. అందువల్లనే విష్ణువు వారి పక్షమున నిలబడి ఎల్లప్పుడూ దేవతలకే విజయమును చేకూర్చెడివాడు. కానీ వీరికి ఒక క్షణకాలము మాత్సర్యము వచ్చెను. తమ విజయమునకు నారాయణుడే కారణమని గ్రహించక నారాయణుడు కేవలము సాయము చేసి సంహరించెనని తలచి తామే తమ గెలుపుకు కారణమని అహంకరించగా పరబ్రహ్మము మహా తేజోరూపమైన యక్షస్వరూపమున సాక్షాత్కరించెను. వారలకు గర్వభంగము చేసి వారి శక్తులన్నయు తన శక్తులేననియు తీగలో ప్రవహించు విద్యుత్తు లైటును వెలిగించినదనియు దానికి తీగ కారణము కాదనియు తెలియజేసెను. ప్రహ్లాదుడు మాత్సర్యగుణము పరమాణువు కూడా లేని శుద్ధ సత్వస్వరూపుడు కావుననే రాక్షసులు వారి మాయాశక్తులతో ఎన్ని విధములుగా హింసించినను అవి పనిచేయకపోవుటకు శ్రీమన్నారాయణ శక్తియే కారణమని చెప్పినాడు తప్ప తన గొప్పతనమని పలుకలేదు. ఇదే హనుమంతుని మార్గము. అహంకార విమూఢాత్మ కర్త ఇతి మన్యతే అని గీత. అనగా మూఢుడు తాను చేసితినని పలుకునని భావము. హిరణ్యకశిపుడు నాస్తికుడు కాదు, అస్తికుడే. మంచిదే. తనకిష్టమైన బ్రహ్మశివ స్వరూపములను ఆరాధించెను. అదియును మంచిదే, కాదనము. కానీ రాక్షసత్వము వలన మాత్సర్యముతో వర్తమాన ప్రత్యక్ష విష్ణుస్వరూపమును ద్వేషించి దూషించెను. విష్ణు భక్తి మానమని ప్రహ్లాదుని బలవంతము చేసి హింసించెను. ప్రహ్లాదుడు బ్రహ్మశివులను ద్వేషించలేదు. బ్రహ్మశివ భక్తిని మానమని హిరణ్యకశిపుని బాధించలేదు. ఈ కారణము వల్లనే ప్రహ్లాదుడు రక్షించబడి హిరణ్యకశిపుడు శిక్షించబడెను. ప్రహ్లాదుని భక్తి గోపికల భక్తి. ప్రహ్లాదుని భక్తి కన్నను గోపికల భక్తి మరి యొక్క మెట్టు పైకెక్కినది. దివ్య తేజోరూపుడైన పరోక్ష వైకుంఠమున ఉన్న నారాయణుని ప్రహ్లాదుడు ఆరాధించెను. ఇక సాక్షాత్తు మానవ శరీర రూపుడై నిరంతరము ఎదురుగా కనపడు శ్రీకృష్ణుని పరమాత్మగా గోపికలు ఆరాధించిరి. భక్తి జ్ఞానముల స్థాయి అత్యధికముగా నున్నగాని వర్తమాన ప్రత్యక్షమైన నరావతారము మీద విశ్వాసము నిలువజాలదు. ఏలననగా నరావతారమున శరీర ప్రకృతి ధర్మములు మనకు వలె కనబడుచుండి విశ్వాసమును బాగుగా కుదిపివేయుచున్నవి. కావున రాక్షస స్వరూపులైన కంస జరాసంధ దుర్యోధనాదులు కృష్ణుని ద్వేషించి దూషించిరి. పరిపూర్ణ జ్ఞాని పరిపూర్ణ భక్తుడు మాత్రమే నరావతారమును విశ్వసించగలడు. అట్టి నరావతారమున కూడా సిద్ధుల ప్రదర్శనము లేనప్పుడు విశ్వాసము మరింత సులభముగా సడలిపోవును. కావున ఎట్టి సిద్ధులను ప్రదర్శించక మనవలే కేవలము శరీర ధర్మములను మాత్రము కలిగిన శ్రీరాముని గుర్తించుట ఎంత కష్టమో ఆలోచించుడు. ఎవ్వరికి నీ కనబడక పరమాత్మ చక్కగా దాగుకొన్న ప్రదేశమే రామావతారము. కానీ హనుమంతుడు అచ్చటను పరమాత్మను గుర్తించెను. దీనిని బట్టి హనుమంతుని యొక్క జ్ఞానము భక్తి ఎంత పరాకాష్ఠ స్థాయిలో ఉన్నవో తెలుసుకొనవచ్చును. ఈ మాత్సర్య గుణము పూర్ణముగా నున్నవారు అసలు ఆకారమునే అంగీకరించరు. నిరాకారమును సైతము అంగీకరించలేని
పరిపూర్ణ మాత్సర్యము కలవారే నాస్తికులు. కావున మాత్సర్య గుణము నశించనిదే నరాకారమును గుర్తించుట గాని ఆరాధించుట గాని జరగదు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.